రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక 15వ తేదీ వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇటు తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే 5 రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. डाउट आया निकालना नहीं मेरे कपड़े पूरे जल्दी हो गए హైదరాబాద్ ను వర్షం వదలడం లేదు. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదలతో జియాగూడలో కాలనీలు నీట మునిగాయి. ఓవరాల్గా వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. సో ప్రమాదకర స్థాయిలో మూసి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ మీద ఇటు ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో హిమాయత్ సాగర్ సంబంధించి మొత్తం 5 గేట్లను 4800 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ ఉధృతి అనేది విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మనం చూడొచ్చు, మొత్తం కూడా రోడ్డు మార్గాలను అయితే క్లోజ్ చేసేసారు. మరోవైపు ఇటు చెత్త చెదారం వ్యర్థాలన్నీ కూడా వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీల సహాయంతో బ్రిడ్జ్ మీద నిలిచిపోయినటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఏదైతే గుర్రపు డెక్కలంతా కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూడొచ్చు. మొత్తం కూడా కల్వర్ట్ని ఏదైతే ఉందో సో పిల్లర్లను మొత్తం తాకేసి ఉధృతంగా మూసి ప్రవహిస్తుంది. సో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి దాదాపు 1600 క్యూసెక్ల వరద నీరు, దాంతోపాటు ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి 4800 క్యూసెక్ల వరద నీరు అంతా కూడా మూసీలోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసారాంబాగ్ కానివ్వండి, నాగోల్ కానివ్వండి, చాదర్ఘాట్, దాంతోపాటు ఇటు నయాపూల్, పురాణాపూల్, జియాగూడ వద్ద మూసీ వరద తాకిడి అయితే విపరీతంగా పెరిగినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, పక్కనే కొత్త బ్రిడ్జ్ ఉంది, పక్కనే పాత బ్రిడ్జ్. సో కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. పాత బ్రిడ్జ్కి సంబంధించినటువంటి మొత్తం కూడా నీట మునిగింది. దాదాపు మొత్తం కూడా పిల్లర్లు మొత్తం క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్. మరోవైపు వాహనాల రాకపోకలు మొత్తం కూడా ఈ వాటర్ తగ్గే వరకు అన్నీ కూడా మూసివేస్తామని ఇప్పటికే ఇటు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా వెహికల్స్ని కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో బ్యారికేడ్లను పెట్టి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా రాకపోకలు నిలిపివేశారు. ముఖ్యంగా ఏదైతే ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఏదైతే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ నుంచి గోల్నాకా కానివ్వండి, అంబర్పేటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిత్యం వేలాది వాహనాలతో రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి మార్గం ఇది. సో ఈ నేపథ్యంలో మూసి వరద నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. గేట్లను దించే వరకు, 5 గేట్లను దించే వరకు, పూర్తిగా పరిస్థితి చక్కబడే వరకు ఈ బ్రిడ్జిని అంతా కూడా ఇదే విధంగా నిలిపివేస్తామని కూడా ఇప్పటికే ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ చేస్తున్నారు. దాంతోపాటు బ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వకుండా ఇసుక బస్తాలను పెట్టి కొంత సపోర్ట్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు మూసీ వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద మొత్తం కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం రోడ్డు మార్గాన్ని నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో మనం చూడొచ్చు. మొత్తానికైతే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా వరద తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో మూసీ వరద అంతా కూడా మూసీలో నదిలోకి కలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మూసీ వద్ద మనం చూస్తున్నాము ఏదైతే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదకర స్థాయిలో మొత్తం కూడా ఉన్నటువంటి బ్రిడ్జ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి క్రమంలో మొత్తం కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అయితే వాహనాల రాకపోకలు నిలిపివేసి, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే ఇటు వ్యర్థాల తొలగింపు, దాంతోపాటు ఏదైతే చర్యలను అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.